కూటమి సర్కార్ ఎన్నికల్లో ఎన్నెన్నో హామీలు ఇచ్చింది. నాటి అరాచకాలకు ఫుల్ స్టాప్ పెట్టి ప్రజలకు సరికొత్త పాలన అందిస్తామని హామీ ఇచ్చింది. జాతీయ పార్టీ బీజేపీకి తోడు రీజనల్ పార్టీతో కలిసి టీడీపీ అధినేత చంద్రబాబు సర్కార్ను ఏర్పాటు చేశారు. 6 నెలలుగా పాలనలో గణనీయమైన మార్పులు తీసుకురావాలని చూస్తున్నారు. అయితే కూటమి సర్కార్లో గందరగోళం కనిపిస్తోంది. సాక్షాత్తు డిప్యూటీ సీఎంను అధికారులు రిసీవ్ చేసుకుంటున్న తీరు తేడాగా ఉందంటూ కాకినాడ పోర్టు సందర్శన సందర్భంగా పవన్ కళ్యాణ్ నిప్పులు చెరిగారు. ప్రభుత్వం మారినా అధికారులు మారలేదంటూ ఆయన దుయ్యబట్టారు. ఇదే విషయాన్ని సీఎం చంద్రబాబు నాయుడుతో భేటీ సందర్భంగా ప్రస్తావించినట్టుగా తెలుస్తోంది. తన వాల్యూ తెలిసి కూడా ఇలా బిహేవ్ చేయడం ఏంటని ఆయన మండిపడుతున్నారు. ఇక ఢిల్లీ పర్యటన సందర్భంగా తన ఎవరెవరిని కలిసింది చంద్రబాబుకు వివరించారు పవన్ కళ్యాణ్. మహారాష్ట్ర ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ప్రచారం, బీజేపీ కూటమి అభ్యర్థులు అద్భుత విజయాలు నమోదు చేయడంతో ఆయనకు ఢిల్లీలో గ్రాండ్ వెల్కమ్ లభించింది. మొత్తంగా పవన్ కళ్యాణ్ కు ఢిల్లీ పెద్దలు వెల్కమ్ పలుకుతుంటే ఏపీలో అధికారులు ఇష్టారాజ్యం చేయడం ఏంటని మండిపడుతున్నారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు వద్ద ఏం మాట్లాడారు, చర్చల్లో ప్రస్తావనకు వచ్చినటువంటి అంశాలేంటి, రాజ్యసభ ఎన్నికల్లో వ్యవహరించాల్సిన తీరేంటి అన్న దానిపై ఏం మాట్లాడారన్నది మా ప్రతినిధి క్రాంతి మరిన్ని వివరాలు అందిస్తారు. ప్రజెంట్ క్రాంతి అందుబాటులో ఉన్నారు లైవ్లో. రైట్ క్రాంతి, సీఎం అండ్ డిప్యూటీ సీఎం మధ్య చాలాసేపు వాళ్ళిద్దరూ కూడా భేటీ అయినటువంటి పరిస్థితి. అయితే ఏ విషయాలు వాళ్ళ భేటీలో ప్రస్తావనకు వచ్చాయి? మేజర్గా నాకు తెలిసి పోర్టు విషయం అనేది చాలా సీరియస్గా తీసుకోవాల్సినటువంటి విషయం. దానిపైన చంద్రబాబు కూడా చాలా సీరియస్గా ఈ సమస్యకు మొత్తానికి కూడా ఒక సొల్యూషన్ వెతికేటువంటి దీనిలో చంద్రబాబు ఖచ్చితంగా ఉన్నట్టుగా ఉన్నారు. దాంతోపాటుగా రాజ్యసభ విషయం, రాజ్యసభ సీటు గురించి కూడా ప్రస్తావనకు వచ్చింది. సో వీటన్నిటితో పాటు ఇంకా వాళ్ళిద్దరి మధ్య ఏ విషయాలు ప్రస్తావనకు వచ్చాయి? ఎస్ రోజా, దాదాపు 2 గంటల పాటు డిప్యూటీ సీఎంకి సంబంధించిన సమావేశం సాగింది. వీరిరువురు భేటీకి సంబంధించి కొంత ఈరోజు ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత వారంలో ఏదైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టు వేదికగా జరుగుతున్న పీడీఎస్ అక్రమ దందాకు సంబంధించి భేటీ పెట్టిన పరిస్థితి. గతంలో అనేక మార్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ దానికి సంబంధించి దాడులు చేసి వాటికి ఫైన్లు విధించి కేసులు బుక్ చేసినప్పటికీ కూడా ఈ దందా ఆగని పరిస్థితి కనబడుతుంది. కానీ ప్రస్తుతం తాజాగా పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ అక్రమ దందాకు సంబంధించి అధికారులను ప్రశ్నించిన పరిస్థితి. కానీ పవన్ కళ్యాణ్ సైతం ఆ షిప్లోకి అనుమతించలేదు అధికారులు, ఆ షిప్లోకి వెళ్ళటానికి అనుమతి లేదు, అదేవిధంగా వాతావరణం అనుకూలించట్లేదంటూ కూడా అనేక రకాలైన సాకులు చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. దాంతోపాటు పవన్ కళ్యాణ్ అక్కడ ఉన్న అధికారులపైన కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. తాజాగా దీనికి సంబంధించి పీడీఎస్ బియ్యానికి సంబంధించి అక్రమదారులు యథేచ్ఛగా ఒక గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసుకుని మరీ ఎగుమతులు చేస్తున్నారు. పేదవారికి అందించే ఈ బియ్యాన్ని పేదవారికి అందకుండా లబ్ధిదారులు ఇలాంటికి సంబంధించి వాళ్ళు ఎవరికి నేరుగా చేరకుండా మధ్యలో దళారులు కావచ్చు ఇలాంటి మేజర్గా దీనికి సంబంధించి పీడీఎస్ బియ్యానికి సంబంధించి తరలిస్తున్నారు. ఒక పద్ధతిలో ఒక మెకానిజం సిస్టాన్ని ఏర్పాటు చేసుకుని ఇటు చిత్తూరు నుంచి కాకినాడకి ఎక్కడ చెక్ పోస్టులు అనేది ఎక్కడ కూడా ఆగకుండా అధికారులు సహకరిస్తున్నారంటే రాష్ట్రంలో ఒక పక్క ప్రభుత్వం మారినా కానీ అధికారుల తీరు మారలేదంటూ కూడా పవన్ కళ్యాణ్ కొంత ఆవేదన వ్యక్తం చేసింది. అయితే ఈరోజు చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీకి సంబంధించి కొంత కీలకంగా ఈ విషయం పైన చర్చించారు. దీనికి సంబంధించి కూడా రాష్ట్రంలో ఈ పీడీఎస్ బియ్యానికి సంబంధించి ఏ రకంగా అడ్డుకట్ట వేయాలి, అక్రమంగా తరలిపోతున్న ఇతర దేశాలకు అక్రమంగా తరలిపోతున్న ఈ బియ్యానికి సంబంధించి ఏ రకంగా అడ్డుకట్ట వేయాలి అనే అంశాలకు సంబంధించి కూడా సుదీర్ఘంగా దీనిపైన చర్చ జరిగినట్టు కూడా కొంతమేర సమాచారం అందుతుంది. అయితే ఇప్పటికే దీనిపైన సీఎం చంద్రబాబు స్పందించిన పరిస్థితి అయితే ఉంది. ఖచ్చితంగా ఈ పీడీఎస్ సంబంధించి బియ్యం ఎవరైతే అక్రమ రవాణా చేస్తున్నారో వారి పట్ల కఠినంగా వ్యవహరించాలంటూ కూడా ఇప్పటికే అధికారులకి ఈ చంద్రబాబు సూచించిన పరిస్థితి. దానిలో భాగంగానే ఈరోజు సబ్ కమిటీ భేటీ అవ్వడం జరిగింది. సబ్ కమిటీ కూడా ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్న పరిస్థితి. చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీ తర్వాత ఆ కీలక నిర్ణయాన్ని సబ్ కమిటీ కూడా ప్రకటించింది. కాకినాడ పోర్టు అదేవిధంగా ఇతర అన్ని పోర్టులకు సంబంధించి ఒక విశాఖ పోర్టు మినహాయిస్తే మిగతా అన్ని పోర్టులు కూడా మ్యారిటైమ్ బోర్డు కింద వస్తాయి. అలాంటిది కాకినాడ పోర్టుకు సంబంధించి ఒక ప్రత్యేక ఐపీఎస్ క్యాడర్కి సంబంధించిన స్పెషల్ సెక్యూరిటీ ఆఫీసర్ నియమించాలంటూ కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. దీనికి సంబంధించి అలా ఒక అధికారం నియమించడం ద్వారా ఖచ్చితంగా ఈ రాష్ట్రం నుంచి ఏదైతే పీడీఎస్ బియ్యం యథేచ్ఛగా వెళ్తుందో అక్రమ రవాణా జరుగుతుందో దాన్ని అడ్డుకట్ట వేయొచ్చు అనే దానికి సంబంధించి కొంత ప్రభుత్వం ఆలోచిస్తుంది. దానికి సంబంధించి కూడా కేబినెట్ సబ్ కమిటీ
ఆమోదం తెలిపిన పరిస్థితుంది. ఒక సీనియర్ ఐపీఎస్ అధికారిని కనుక వేస్తే దానికి సంబంధించిన చెక్ పోస్టుల ఆధారంగా ఈ అడ్డుకట్ట పీడిఎస్ అక్రమ తరలింపుకి సంబంధించి అడ్డుకట్ట వేయగలం అనేది ప్రభుత్వం భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే సబ్ కమిటీకి సంబంధించి దీని ఆమోదం ఎదురేసింది. దాంతోపాటు ఏదైతే పోర్టుకి వచ్చిన షిప్ని ప్రభుత్వం అనుమతి లేనిదే వెనక్కి పంపరాదంటూ కూడా ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసింది. గతంలో ఏదైతే పవన్ కళ్యాణ్ షిప్ను సీజ్ చేయాలని భావించారో దానికి సంబంధించి ఖచ్చితంగా అది వెనక్కి వెళ్ళాలంటే ప్రభుత్వ అనుమతి తప్పనిసరి అంటూ కూడా ప్రభుత్వం భావిస్తుంది. దానికి సంబంధించి కూడా కేబినెట్ సబ్ కమిటీ ఒక నిర్ణయం తీసుకున్న పరిస్థితుంది. పూర్తి స్థాయిలో ఈ పీడిఎస్ బియ్యానికి సంబంధించి ఖచ్చితంగా అడ్డుకట్ట వేసే విధంగా కూడా ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. దానిలో భాగంగానే ప్రధానంగా సీఎం చంద్రబాబు పవన్ కళ్యాణ్ మధ్య ఈరోజు ప్రధానమైన చర్చ అయితే కొనసాగింది. ఇక దీంతో పాటు ప్రభుత్వానికి సంబంధించి నామినేటెడ్ పదవులు ఏ రకంగా భర్తీకి సంబంధించి అనే అంశానికి కూడా వారి మధ్య చర్చకు వచ్చినట్టు కొంతమేర సమాచారం ఉంటుంది. ఇప్పటికే 3 లిస్టుల ద్వారా అటు కూటమి ప్రభుత్వానికి సంబంధించిన నేతల్ని నామినేటెడ్ పదవులు ఇవ్వడం జరిగింది. వాటిల్లో అత్యధికంగా కూటమికి సంబంధించి ఎవరైతే పార్టీలకి పనిచేశారో దానికి సంబంధించి ప్రాధాన్యత ఇస్తూ కూడా 3 లిస్టుల్లో పేర్లు వారికి సంబంధించిన నామినేటెడ్ పదవులు ఇవ్వడం జరిగింది. ఇక 4వ లిస్టుకి సంబంధించి ఎలా ఉండాలి, ఎవరెవరి పేర్లు ఉండాలి, కూటమికి సంబంధించి ఎంతమంది నేతలు ఆ 4వ జాబితాలో ఉండాలి అనే అంశానికి సంబంధించి కూడా వారి మధ్య చర్చ జరిగినట్టు కొంతమేర సమాచారం అందుతుంది. దీంతో పాటు పూర్తి స్థాయిలో రాబోయే రోజుల్లోనే ఈ 4వ లిస్టు కూడా విడుదల చేసేందుకు సిద్ధమవుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇక సోషల్ మీడియాకు సంబంధించి గతంలో సోషల్ మీడియాకు సంబంధించి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అనేక రకాలుగా ఇటు డిప్యూటీ సీఎం కావచ్చు, లోకేష్ చంద్రబాబు పైన, అదేవిధంగా హోంమంత్రి పైన కూడా అనేక అసభ్యకరమైన పోస్టులు పెట్టినా కానీ పోలీసులు చర్యలు తీసుకున్న పరిస్థితి లేదు. తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏవైతే వ్యాఖ్యలు చేశారో హోంమంత్రి దీనిపైన దృష్టి సారించాలని అప్పటి నుంచి కూడా పోలీసులు కొంత యాక్టివేట్ అయ్యారు. సోషల్ మీడియాకు సంబంధించి పూర్తి స్థాయిలో కొంత దానిపైన దృష్టి సారించి ఎవరైతే అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారో వారిపైన కేసులు కూడా నమోదు చేస్తున్నారు. ప్రస్తుతం దానికి సంబంధించి కూడా వారి మధ్య చర్చ అయితే కొనసాగింది. ఇక పవన్ కళ్యాణ్ ఢిల్లీకి సంబంధించి 2 రోజుల పర్యటన పైన కూడా వారి మధ్య చర్చ అయితే కొనసాగింది. ఢిల్లీలో పవన్ కళ్యాణ్కి స్వాగతం, అదేవిధంగా ఎవరెవరిని కలిశారు, కేంద్ర మంత్రులు కావచ్చు, ప్రధాని కావచ్చు, కలిసిన అనంతరం కూడా రాష్ట్రానికి సంబంధించిన సమస్యలు, అదేవిధంగా రాజకీయాలకు సంబంధించిన అంశాలపైన ఏ రకమైన చర్చ జరిగింది, దానికి సంబంధించి కూడా వారి మధ్య చర్చ జరిగినట్టు కొంతమేర సమాచారం అందుతుంది. పూర్తి స్థాయిలో ఇటు రాజధాని అంశానికి సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఈ రాజధానితో పాటు ఇటు పూర్తి క్షేత్రస్థాయిలో ఏ రకంగా ప్రభుత్వ పాలన సాగుతుంది, రాబోయే రోజుల్లో ఇటు కూటమికి సంబంధించి సూపర్ 6 పథకాల అమలులో మరొక 2 పథకాలు అమలు చేసేందుకు కూడా ప్రభుత్వం సిద్ధమవుతున్న నేపథ్యంలో తాజాగా దానికి ఆ అమలు దిశగా కూడా ఎలా ముందుకు వెళ్ళాలనే అంశాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఇవన్నీ కూడా ప్రధానంగా పీడిఎస్ అక్రమ రవాణాని అడ్డుకట్ట వేసేయాలనే అంశాన్ని ప్రధానంగా తీసుకున్నారు. దాని తర్వాత ఈ అంశాలన్నీ కూడా వారి మధ్య చర్చకొచ్చినట్టు సమాచారం అయితే ఉన్న పరిస్థితి ఉంది. రైట్ క్రాంతి.